హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ముందుగా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఠాకు మహారాజ్ అనేది బాలకృష్ణ కొత్త మూవీ ట్రైలర్ అనేది ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయిందండి. చాలామంది ఈ మూవీ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తారు. టీజర్ అంతా గూస్ బంప్స్ ఇచ్చింది. టీజర్ ప్లస్ గ్లిమ్స్ బాలకృష్ణ లుక్ వేరే లెవెల్ ఉందండి. ఆ టూల్స్ కిట్ మధ్యలో మ్యాన్షన్ హౌస్ బా అంతా పూరా మాస్గా ఇచ్చినారు. టీజర్ ప్లస్ ఫస్ట్ లుక్. టీజర్ అయితే వేరే లెవెల్. ఆ హీరో గారి లుక్ బా బాబీ కొల్లి ఈసారి కూడా హిట్ కొట్టేశాడేమో అనుకున్నాము టీజర్ ప్లస్ ట్రైలర్తోనే. ఓవరాల్గా టీజర్ చూస్తే ఓవరాల్గా ట్రైలర్ అనేది మస్తు ఉందండి. డెజర్ట్లో ఫైట్స్, డెజర్ట్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ అడవి బ్యాక్గ్రౌండ్. మేబీ ట్రైలర్ చూస్తే డ్యూయల్ రోల్ ఏమో అనిపిస్తుంది, చెప్పలేము. మేబీ పాస్ట్ ఉండొచ్చు, మరి ప్రజెంట్లో చూపించుండొచ్చు, చెప్పలేము. లేదంటే వేరే బాలకృష్ణ అనేది ఇంకొక టాకు ఉండొచ్చు, ప్రజెంట్ క్యారెక్టర్ ఒకటి ఉండొచ్చు, చెప్పలేము. మనం మూవీ చూసేంతవరకు మనం ఏది జడ్జ్ చేయలేమండి. ఎందుకంటే ఎక్కడ రివీల్ చేయలేదు డ్యూయల్ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి. రివీల్ చేశారేమో, నేను మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ చెప్పలేము. కానీ ఓవరాల్గా ట్రైలర్ అయితే బాగుందండి. ట్రైలర్లో ఎంత ఫైట్స్ పెట్టాలో అంత పెట్టినారు, ఎంత సాంగ్స్ పెట్టాలో అంత పెట్టారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గెలిచిందే అండి. తమన్ ఈసారి కూడా చింపి పడేస్తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది. ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి. డైలాగ్స్ కూడా అంతగా రిలీజ్ చేయలే, కానీ ఉన్న వరకు డైలాగ్స్ మన ట్రైలర్లో ఉన్నంత వరకు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఫైట్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. సినిమాకి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది సినిమా. చాలామంది ఫ్యాన్స్ కూడా సినిమా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చూద్దాం మూవీ అనేది ఎట్లా ఉంటుంది. మనకి 12th January 2025 అనేది మూవీ రిలీజ్ అవబోతుంది. 2 days గేమ్ చేంజర్కి దీనికి 2 days గ్యాప్ ఉంది. ఈ మూవీ హిట్ అవుతుందో, ఈ మూవీకి ఎంత కలెక్షన్స్ వస్తాయో మీకు ఫర్దర్గా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోస్ అనేది. ముందుగా ఈ మూవీ ట్రైలర్ చూస్తే పిచ్చ పీక్స్ ఉందండి ట్రైలర్ అయితే. గేమ్ చేంజర్ ఎంత బాగుందో ఇది కూడా అంతే ఉందండి ట్రైలరు. ఇప్పుడు వరకు అండి ఒక చిన్న పిల్లని మూవీలో పెట్టి ఫ్లాప్ అయిన మూవీ అనేది హిస్టరీ లేదండి. బింబిసారా చిన్న పాప క్యారెక్టర్ ఉండి బ్లాక్ బస్టర్ అయింది. అఖండ చిన్న పాప క్యారెక్టర్ యూజ్ చేసినారు. అఖండ బ్లాక్ బస్టర్ అయింది. హాయ్ నాన్న చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంది, వేరే లెవెల్ హిట్ అయింది సినిమా. మేబీ దీంట్లో కూడా చూస్తుంటే చిన్న పిల్ల ఉంది. మేబీ ఒకవేళ మూవీ అనేది ఆ పాప చుట్టూ తిరిగితే సినిమా అనేది ఆ పాప చుట్టూ తిరుగుతుందో లేదో మనం చెప్పలేము. కానీ నేనైతే చెప్తున్నా, ఈ క్యారెక్టర్ యూజ్ చేసిన మూవీ ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అయింది. ఆ రోలు ఈ మూవీలో కూడా ఆ ఏజ్ పాప ఉంది. మేబీ ఆ పాప సైడ్ క్యారెక్టర్ వెళ్తుందా లేదంటే వేరే సైడ్ తీసుకొస్తారు తెలియదు. కానీ 2 క్యారెక్టర్స్ అయితే కనపడ్డాయి. ఒకటైతే ఠాకు క్యారెక్టర్, ఇంకోటైతే ప్రెజెంట్ బాలకృష్ణ క్యారెక్టర్ అనేది కనపడింది. ఈ మూవీ ఏ క్యారెక్టర్ హైప్ ఇస్తుందని మనం 12th వరకు వెయిట్ చేయాల్సిందే. చూద్దాం. 12th రోజు అందరూ చూస్తాను అనుకుంటున్నాను మూవీ థియేటర్స్కి వెళ్ళి. ఆ రోజు నేను మూవీ రివ్యూ ఇస్తాను. ప్లస్ కంటిన్యూగా మూవీ కలెక్షన్స్ అనేది కూడా మీకు గేమ్ చేంజర్ ప్లస్ ఇది ప్లస్ సంక్రాంతికి వస్తున్నాము 3 మూవీ కలెక్షన్స్ అనేవి కూడా రెగ్యులర్గా మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ కొత్తగా చూస్తే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. దట్స్ ఇట్ అండి.